సో, మనం ఈ వీడియోలో అయితే షిరిడి టు నాసిక్ అయితే ఎలా వెళ్తాం, ఎలా వెళ్ళొచ్చో చూద్దామండి. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. సో, మనమైతే ఫస్ట్ నాసిక్‌కెళ్ళే దారిలో ముక్తిధామ్‌కైతే వచ్చామండి. లోపలికెళ్దాం. సో, ఇక్కడైతే మనకు త్రయంబకేశ్వర ఆలయం అనేది ఎంత పవిత్రమైనది. ఈ త్రయంబకేశ్వర ఆలయంలో ముగ్గురు త్రిమూర్తులనేది ఉండడం వల్ల ఎంత ఫేమస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ మెగ్నా వ్లాగ్స్. సో మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గైస్. సో మనమైతే షిరిడి దర్శనం అయిపోయిన తర్వాత నాసిక్ వెళ్ళడానికైతే మనం షిరిడి నుంచి దగ్గర కాబట్టి వెళ్ళడానికి ట్రై చేయాలి గైస్. సో మనకైతే క్యాబ్ ఉంటుంది, బస్సు ఉంటుంది. రెండిట్లో మనం క్యాబ్ ప్రిఫర్ చేసుకున్నాం. షిరిడి దర్శనం అయిపోయిన తర్వాత త్రయంబకేశ్వర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అది నాసిక్ లో ఉంది, అక్కడ జ్యోతిర్లింగం ఉంది. సో దానిలో భాగంగా నాసిక్ వెళ్లే దారిలో మొదటిగా మనం అయితే ముక్తిధామ్ టెంపుల్ కి అయితే వెళ్తామండి. సో ఈ టెంపుల్ విషయానికి వస్తే మొత్తం మార్బుల్ తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల టెంపుల్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలనేవి ఇక్కడ ఉంటాయండి. సో, మనం ప్రతి ఒక్క దేవుడిని ఇక్కడైతే మనం చూడొచ్చు. దానిలో భాగంగానే కేదార్‌నాథ్, బద్రీనాథ్, అయోధ్య ఇలాంటి అన్ని దేవుళ్ళకి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలు కూడా ఒకే దగ్గరైతే ఇక్కడనేది నీట్‌గా అనేది కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొత్తాన్ని మార్బుల్‌తో అయితే కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో, మీరు ఈ టెంపుల్‌ని మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు చూసినట్లయితే చాలా ఆనందాన్నయితే పొందుతారు. సో, ఒక్కసారి ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవుతాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, విషయానికొస్తే మనం నాసిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. నాసిక్‌ని ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. సో, బసెస్‌లో కూడా వెళ్ళొచ్చు. క్యాబ్ అయితే మనకి 3000 పడుతుందండి ఒక ఫ్యామిలీకి. అదే బస్‌లో అయితే మనకి కేవలం ఒక 300 రూపీస్‌తో వెళ్ళి వచ్చేయొచ్చు. టెంపోస్ కూడా ఉంటాయి. టెంపోస్‌లో కూడా 300 రూపీస్‌కి వెళ్ళి వచ్చేయొచ్చండి. సో, మనమైతే ఎంతగానో ఎదురు చూసే త్రయంబకేశ్వర ఆలయంకైతే మనం రావడం జరిగింది. సో, ఇది మహారాష్ట్రలో నాసిక్ డిస్ట్రిక్ట్‌లోని త్రయంబకం అనే ఊర్లో అయితే త్రయంబకేశ్వర్ అనేది ఉందండి. సో, దీనిని మనం బస్‌లో వెళ్ళొచ్చు, కార్‌లో వెళ్ళొచ్చు, బైక్‌లో కూడా వెళ్ళొచ్చు. సో, మనకైతే షిరిడి నుంచి వెళ్ళడానికి నంబర్ ఆఫ్ క్యాబ్స్ అయితే ఉంటాయి. ఒక ఫ్యామిలీకి అయితే 3000 అవుతుంది. మేము కార్ బుక్ చేసుకున్నాం. 3000 అయింది అప్ అండ్ డౌన్. అదే మీరు టెంపోలో వెళ్ళాలనుకుంటే టెంపోలో కూడా వెళ్ళొచ్చండి. టెంపోలో అయితే పర్ హెడ్ 300 రూపీస్ పడుతుంది. సో, మనకైతే ఇక్కడ వెంటనే ఫాస్ట్‌గా దర్శనం అయిపోవాలంటే డొనేషన్ టికెట్ అయితే మనం తీసుకున్నట్లయితే పర్ హెడ్ 200 రూపీస్ అయితే తీసుకుంటారు. మీకు చూపిస్తున్నా కదా విజువల్స్. ఇక్కడికైతే మనం వచ్చినట్లయితే మన ఫింగర్ ప్రింట్ అనేది తీసుకొని మనకి ఒక టికెట్ అయితే ఇస్తారండి. దీని ద్వారా మనం రష్ ఎక్కువ ఉన్నప్పుడు రష్ నుంచి తప్పించుకోవడానికి 200 రూపీస్ టోకెన్ దర్శనంతో అయితే మనం లోపలికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవచ్చు. సో, ఎండలైతే చాలా ఎక్కువగున్నాయి. ఏప్రిల్‌ని మీరు స్కిప్ చేస్తే బెటర్. ఏప్రిల్, మే అనేది. సో, మీరు చూస్తున్నారు కదా, ఇదే త్రయంబకేశ్వర ఆలయం. త్రిమూర్తులు కలిగిన ఆలయం. 12 జ్యోతిర్లింగాల్లో ఉన్న ఏకైక త్రిమూర్తి ఆలయం ఇదేనండి. సో, మనం లోపలికైతే వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుందాం పదండి. ఈ టెంపుల్ హిస్టరీ విషయానికొస్తే దీన్ని 1757లో బిల్డ్ చేయడం అయితే జరిగింది. సో, ఇక్కడ నిరంతరం శివ శివ నామ స్మరణతో అయితే భక్తులనేది రావడం జరుగుతుంది గాయ్స్. సో, ఇక్కడైతే కనిపిస్తుంది కదా నంది. ఈ నంది చెవులో మనం ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. సో, ఈ ఆలయానికి త్రయంబకేశ్వరం అనే పేరెలా వచ్చిందంటే, త్రిమూర్తులు కలిగిన ఆలయం గాబట్టి త్రయంబకేశ్వరం అని పేరొచ్చింది. శివుడు, మహావిష్ణువు, బ్రహ్మ ముగ్గురు కలిగిన త్రిమూర్తుల ఆలయం కాబట్టి త్రయంబకేశ్వరం అనేదైతే మనకి పేరు రావడం జరిగింది గాయ్స్. సో, 24 అవర్స్ అయితే ఇక్కడ లైవ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడే మనం పూజ చేసుకోవాలన్నా గూడా పూజ చేసుకోవచ్చు. మీకోసం త్రయంబకేశ్వర లింగాన్ని చూపించడం జరిగింది. మొత్తం చూసి ఆ దేవుడిని పుణ్యాన్ని మీరు పొందండి, దర్శించుకోండి. అలాగే ఈ త్రయంబకేశ్వర విషయానికొస్తే మొత్తం భక్తులు ఎప్పుడు నిరంతరమైన రద్దీతో ఉంటారు. తెల్లవారుజామున 5 గంటలకి ఈ గుడి అనేది ఓపెన్ చేసి సాయంత్రం 9 గంటల వరకైతే ఉంటుంది. సో, మీరు తప్పకుండా దర్శనం చేసుకొని ఆ శివుని ఆశీస్సులతో పుణ్యం పొంది అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్‌తో షేర్ చేయండి.